అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. ఈరోజుటి వీడియో వచ్చేసండి మా చెల్లి వరుస అవుతుందండి. వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. అయితే పెనుగంచిప్రోలు అండి. పెనుగంచిప్రోలు దగ్గర ఊరనమాట. కోనాయిపాలెం అనమాట అండి. అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలోనే పెనుగంచిప్రోలు అనమాట. అయితే ఇంక వాళ్ళ బండి తీసేసుకొని వెళ్ళామన్నమాట అండి మా వారు నేను. కారులో వెళ్ళామండి. మా బంధువులు మేము కలిసేసి కారులో వెళ్ళామన్నమాట. కోనాయిపాలెం అనమాట అండి. అక్కడి నుంచి వాళ్ళ బండి తీసుకొని వెళ్ళామన్నమాట అండి. దగ్గరే కదా కార్తీక మాసం అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వచ్చేసామన్నమాట మా వారు నేను కలిసి. అసలు భక్తులంతా కూడాను కిటకిటలాడిపోతున్నారండి. ఈ అక్కడ బాగా విపరీతంగా పొట్టేళ్ళంటే, కోళ్ళంటే ఇవన్నీ ఇస్తూ ఉంటారు గదా అమ్మవారికి. ఈ అసలకి ప్రాంగణం అంతా దేవాలయ ప్రాంగణం అంతా గూడాను 10 గంటలకే దర్శనం అయిపోయిందండి. ఉదయాన్నే 7కి స్టార్ట్ అయ్యామనమాట. 1 అవర్ 8 కల్లా వచ్చేసాము. 10 కల్లా మాకు దర్శనం జరిగిందనమాట. అమ్మవారు గోపయ్య స్వామి, అలాగే తిరుపతమ్మ తల్లి అమ్మవార్ల దర్శనం జరిగిందనమాట. ఇక 10 గంటల నుంచి భక్తులు స్టార్ట్ అయిపోయారండి. మధ్యాహ్నం 1 గంట వరకు తెరపలేరనమాట అండి. ప్రక్కనే గోశాల ఉంటుంది. చూడముచ్చటగా ఉంటుంది. కళకళలాడుతూ ఉంటుందండి. ఎంతో సత్యంగల తల్లి పెనుగంచిప్రోలు అమ్మవారు. తిరుపతమ్మ తల్లి అమ్మవారు అనమాట అండి. తిరుపతమ్మ తల్లి గోపయ్య మీరు వినే ఉంటారు ఆ తల్లి యొక్క చరిత్ర. ముక్కోటి దేవతల్లో ఒక తల్లిగా అయిపోయిందనమాట. అన్నీ కూడాను చక్కగా నియమనిష్టలతోటి చాలా జాగ్రత్తగా చక్కగా చేస్తారండి ఇక్కడ. ముందుగానే నందీశ్వరుడు లోపలికి కెమెరా ఎలవ్ లేదండి. మా వారి ఫోన్ నా ఫోను ఇక్కడ ఇచ్చేసానమాట. ఇక లోపలికి చక్కగా వెళ్ళేసి దీపారాధన అది చేసేసుకుని తర్వాత వచ్చేటప్పుడు దర్శనం చేసుకొని వచ్చేసేటప్పుడు అన్నప్రసాదాలు కూడా ఉన్నాయండి. చక్కగా అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి ఇక వచ్చేసాం అనమాట ఇంటికి. ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం అండి. మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అనమాట. గోపయ్య స్వామి, తిరుపతమ్మ తల్లి పుణ్యక్షేత్రం పెనుగంచిప్రోలు అంటేనే ఎంతో పేరుగాంచిన పుణ్యక్షేత్రం అండి. ఎంతోమంది భక్తులు ఎన్నో విధాలుగా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారనమాట. అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారనమాట. కార్తీక మాసం ఇంత దూరం వచ్చాం కదా! ఆ తల్లిని, తండ్రిని కళ్ళల్లో వేసుకుందాము. చక్కగా నమస్కరించుకొని, దర్శనం చేసుకొని వచ్చేద్దామనే ఉద్దేశంతోటి వచ్చేసామనమాట అండి. గోశాలండి ఇక్కడ. అలాగే ఎన్నో అంగళ్ళు, ఎన్నో రకాల అన్ని వస్తువులు ఉంటాయండి. గాజులు, మన ఆడవాళ్ళకి కావాల్సిన వస్తువులు ఎన్నో విధాలుగా ఉంటాయి. ఎన్నో రకాలుగా అన్నీ రీజనబుల్ రేట్స్‌లో ఉంటాయండి. ఎండ మాత్రం బాగున్నదండి. విపరీతంగా ఉన్నదనమాట. అంత ప్రక్కనే ఏరు గూడానండి. మన కృష్ణా నది ఏరనమాట. చక్కగా ఉంటుందనమాట. ఆహ్, ఇప్పుడు అంతగా లేదులెండి. నీరు లేదు. బాగా ఏరు కృష్ణా నది ప్రక్కనేననమాట. ఎంతోమంది పొంగళ్ళు పొంగించుకుంటారండి. పొంగళ్ళు పొంగించే ఆచారం ఉన్నదనమాట ఇక్కడ. చక్కగా అమ్మవారికి చిన్న చిన్న ముంతలుంటాయండి కుండలు. ఆ కుండల్లో పొంగళ్ళు పొంగించుకొని నెత్తి మీద పెట్టేసుకొని అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు అలాగే తాంబూలం తీసుకొని వెళ్తారనమాట. నెత్తిన పెట్టుకొని ప్రదక్షిణ చేసుకొని. అలాగే తప్పెట్లతోటి అలాగే ప్రభలతోటి అలాగే పొట్టేళ్ళని, కోళ్ళని అని చెప్పేసి ఆ విధంగా ఇస్తారనమాట అమ్మవారికి. ఆ విధంగా ఎంతో పుణ్యక్షేత్రం అండి. మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అనమాట. పెనుగంచిప్రోలు అమ్మవారు, తిరుపతమ్మ తల్లి అమ్మవారు. ఈ విధంగా అదిగోండి దూరాన ఏరు కనపడుతుంది కదా! కృష్ణానది పాయ అనమాట అండి. చాలా పెద్దగా ఉంటుందండి కృష్ణానది ఏరనేది. ఇవన్నీ అంగళ్ళనమాట అండి. అడుగడుగున అంగళ్ళేనండి. బాగా విశాలంగా పెరిగిపోయిందనమాట. దేవాలయం అంతా గూడాను. చూసారా ఏరు? అమ్మవారి ప్రాంగణంలోకి రాగానే ఒక్కసారిగా ఒళ్ళంతా గగురు పొడుస్తుందండి. అంత సత్యంగల తల్లి అనమాట. ఆ తల్లి యొక్క చరిత్ర మీరందరికీ తెలిసే ఉంటుందండి. ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని బాధలు భరించిందో ఆ తల్లి భగవంతుడిలో ఐక్యమైపోయిందనమాట. అంత సత్యంగల తల్లి అనమాట అండి అమ్మవారు.
అంత పవిత్రంగా ఉంటుంది. అంత పవిత్రమైన తల్లి అనమాట. అంత స్వచ్ఛమైన మనస్సు గల తల్లి. భగవంతుడి ధ్యానం తప్ప వేరే ధ్యాస ఏది ఉండేది కాదు బంగారు తల్లికి. అంత మహిమాన్వితురాలిననమాట. ఇదిగోండి సోడా బండ్లు అన్నీ వెరైటీలు వెరైటీలు ఉంటాయండి ఇక్కడ. చూడముచ్చటగా ఉంటాయన్నమాట. షాప్స్, అంగళ్ళు కూడాను అన్ని రకాలు ఉంటాయండి. ప్రతిదీ కూడాను డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. అన్ని వస్తువులు ఉంటాయన్నమాట. చూస్తుంటే ఏది తీసుకోవాలో అర్థం కాదండి. అలా ఉంటాయన్నమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను ప్రతి వస్తువు కూడా రేట్స్ అన్నీ రీజనబుల్‌గా ఉంటాయండి. బావుంటాయన్నమాట. మధ్యాహ్నానికల్లా ఇంటికొచ్చేసేసామండి. మన ఆంధ్రప్రదేశ్‌లోనైనా సరే, అటు తెలంగాణకైనా సరేనండి, 2 ఉభయ రాష్ట్రాలకి పెనుగంచిప్రోలు అమ్మవారంటే ఎంతో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అండి. చాలా దూరం నుంచి కూడా కార్‌లలో, వెహికల్స్‌లో, అలాగే ట్రైనుల్లో, బస్సుల్లో ఆ విధంగా వస్తారనమాట. చూసారా? ఇటు క్రిందగా ఈ విధంగా ఉంటాయండి. ప్రక్కనే ఉంటాయన్నమాట అంగళ్ళన్నీ కూడాను. తిరణాలేనండి. ఈ రోజు నిత్యం తిరణాలే జరుగుతుందనమాట. నిత్య కళ్యాణం పచ్చతోరణం మాదిరిగానే ఈరోజు తిరణాలింతే ఉంటాయండి. ఇటు ఈ క్రిందగా దిగితే ఇగోండి కృష్ణానది పాయ ఇటు కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. టైమే తెలీదండి. ఇవన్నీ అంగళ్ళు చూస్తుంటే, ఈ తిరణాల్లాగా ఈ వస్తువులన్నీ చూస్తుంటే టైమే తెలీలా నాకైతే. అదిగోండి దూరంగా పాయ కనిపిస్తుంది కదా! కృష్ణానది పాయ. ఎంతసేపున్నా, అలాగే ఎన్ని రోజులున్నా తనివి తీరదండి ఈ ఆలయంలో, దేవాలయంలో. అంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అనమాట. దేవాలయం అంతా కూడాను అమ్మవారి అంత మహిమాన్వితురాలనమాట అండి. అనుకున్న కోరికలు వెంటనే నెరవేర్చే బంగారు తల్లనమాట. దేవాలయంలో కూడా చుట్టూతా ఆ తల్లి యొక్క చరిత్ర ఉంటుందండి. ఎంతో చక్కగా వర్ణించి, వివరించి రాశారనమాట. పెద్ద పెద్ద వాల్ ఫ్రేమ్స్ ఉంటాయండి. పటాల్లో చిత్రపటాలనమాట. చక్కగా చిన్న బాల్యం నుంచి పుట్టిన దగ్గర నుంచి గూడాను ఎలా పుట్టింది, ఏ విధంగా పుట్టింది అనే విధానం గురించి కూడా చక్కగా తల్లిదండ్రుల పేర్ల దగ్గర నుంచి కూడాను వెంకటేశ్వర స్వామి దయ వల్ల వాళ్ళు మొక్కుకున్న ద్వారా పుట్టిందని చెప్పేసి ఆ విధంగా చరిత్ర అంతా కూడా చిత్రాల ద్వారా ఉంటుందన్నమాట. తిరుపతమ్మ తల్లి యొక్క, అలాగే గోపయ్య స్వామి, అలాగే తోడుకోడలు, అలాగే బావగారు, అత్త, ఇవన్నీ కూడా అత్తగారు ఇవన్నీ కూడా ఉంటాయండి. చిత్ర పటాల ద్వారాను, బొమ్మల ద్వారా బాగుంటుందన్నమాట చుట్టూ గోడలకి. తర్వాత పునః దర్శన ప్రాప్తి అని చెప్పేసి ఉంటుందన్నమాట. బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ దర్శనం చేసుకోవాలి. పునః దర్శన ప్రాప్తిరస్తు అంటే మరలా గోపయ్య స్వామిని, తిరుపతమ్మ తల్లిని మరలా మనం దర్శనం చేసుకుంటాము, దర్శనం చేసుకోవాలి. మరలా అమ్మవారి కోరిక నెరవేరుతుంది కాబట్టి తిరిగి మరలా వచ్చేస్తాము దేవాలయానికి, అమ్మవారిని, గోపయ్య స్వామి దర్శనానికి అని చెప్పేసి అనే అర్థం అనమాట అండి. ఈ కార్తీక మాసంలో గోపయ్య స్వామి, తిరుపతమ్మ తల్లి యొక్క దర్శనం భాగ్యం మాకు కలిగిందండి. కార్తీక మాసం వైభవం అంటేనే తీర్థయాత్రలు, అలాగే భగవన్ దర్శనాలు, అలాగే కార్తీక దీపోత్సవాలు, దీపాలు పెట్టుకోవటం, దేవాలయాలకు వెళ్ళి స్వామివార్ల దర్శనాలు చేసుకోవటం, అమ్మవార్ల దర్శనాలు చేసుకోవటం, అవే కదండి. దానాలు చేయటం, ఎన్నో వేడుకలు, ఎన్నో వైభవాలు జరుగుతూ ఉంటాయి ఈ కార్తీక మాసం అంతా కూడాను. కార్తీక మాసానికి ఉన్న విశిష్టత అలాంటిదండి. ఆ మహాదేవుడు బోళాశంకరుడి యొక్క విశిష్టత అలాంటిదనమాట. పార్వతీ పరమేశ్వరుల వైభవం అలాంటిదనమాట అండి. ఇక ఈ రోజుటి వీడియో ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.